సాయంత్రం బీజేపీ ఆధ్వర్యంలో భజన్ క్లబ్బింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అసలు ఈ ప్రోగ్రామ్ ఏంటి, ఈ ప్రోగ్రామ్ తాత్పర్యం ఏంటని మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చికోటి ప్రవీణ్ గారు ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ప్రోగ్రామ్ అంతా వెరైటీగా కొడుతుంది చూస్తే అంతా, ఈ సెటప్ అంతా ఏంటి, అసలు ఈ ప్రోగ్రామ్ ఏంటి? వెరైటీ ఏం లేదండి. ఇప్పుడు ఇవాళ పిల్లలంతా పబ్బులు క్లబ్బులు పోయి ఆడ డ్రగ్స్ మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. వాటికి చెక్ పెట్టాలి. పిల్లలకి ఏం కావాలి, ఫాస్ట్ మ్యూజిక్లో వైబ్ కావాలని అక్కడ పోతున్నారు. భక్తిలో అదే వైబు, అంతకంటే మంచి మ్యూజిక్ ఇక్కడ ఉంటుంది, అదే ఫాస్ట్నెస్ ఉంటుంది, క్లబ్ల కంటే కూడా మంచిగా ఉంటుంది. సో ఇక్కడ భక్తి ఉంటుంది, దేశం మీద భక్తి ఉంటుంది, మరి ముక్తి ఉంటుంది. పిల్లలు ఈ చెడు అలవాట్లకి బానిస కాకుండా ఒక డైవర్షన్ చేయమని మా మోదీ గారు చెప్పడం జరిగింది మన్ కీ బాత్లో. సో వారిని ఆదర్శంగా తీసుకొని, వారు చెప్పిన మాటని ఆదర్శంగా తీసుకొని మరి వాళ్ళ సికింద్రాబాద్ జిమ్ఖానా గ్రౌండ్స్లో సాయంత్రం 6 నుంచి భారీ ఎత్తున ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే డైవర్షన్ అంటే బీజేపీ పార్టీకి అనుకూలంగా మలుచుకోవడమా యూత్ను? ఇప్పుడు మేము ఏం మంచి పని చేసినా ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయి. యూత్ని మలుచుకునేది ఆల్రెడీ యూత్ అంతా బీజేపీ వైపే, దేశం మొత్తం బీజేపీ కాషాయమే నడుస్తుంది, దాంట్లో మలుచుకునే అవసరం లేదు. యువత బాగుంటే దేశం బాగుంటుందని మోదీ గారు పిలుపు మేరకు ఇవాళ అట్లాంటి ఆలోచన చేసే ప్రధానమంత్రి కాంగ్రెస్లో ఉన్నారా? లేరు కదా. 60-70 ఏళ్ళు పాలించి మా స్వార్థము, మా పిల్లలు, మా రాజకీయ వారసత్వం తప్పితే ఏం లేదనే ఆలోచనతోటి వాళ్ళు ఉంటారు. మేము మా దేశం బాగుండాలి, మా యువత బాగుండాలి, మా మహిళా లోకం బాగుండాలి, దేశంలో ప్రతి ఒక్కరు బాగుండాలి, దేశం బాగుండాలని చెప్పి మోదీ గారి ఆలోచన. వారు ఇచ్చిన సందేశాన్ని దేశంలో ఆల్రెడీ నార్త్ ఇండియాలో విపరీతంగా భజన్ జామింగ్స్ అవుతున్నాయి. సౌత్కి ఇంకా ఈ కల్చర్ రాలేదు. సో ఈ సౌత్కి కూడా ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమాలను అందిస్తే మరి దేశంలో యువత బాగుంటారని మా సంకల్పం. కల్చరల్ అంటే కొంత స్టేజ్ అవి డిఫరెంట్గా ఉంటాయి, ఇక్కడేమో డిఫరెంట్గా కొడుతుంది. ఏంటి అసలు ప్రత్యేకత ఇప్పుడు అదే చెప్తున్నా కదా, క్లబ్లల్లో లైట్లు మ్యూజిక్ ఎట్లయితే ఉంటుందో ఈ భజన్ జామింగ్లో కూడా రామనామ స్మరణం చేస్తూ మరి అన్ని దేవుళ్ళ పాటలు, అదేవిధంగా ఒక కాన్సర్ట్లో ఎట్లయితే ఉంటుందో ఇక్కడ మాత్రం దేవుడి పాటలు, భక్తి పాటలు, భజనలు, ఫాస్ట్ భజన ఉంటుంది. భజన్ జామింగ్ అంటే ఇంతకుముందు లెక్క చెక్క భజన అట్లా కాదు, ఇది ఫాస్ట్ భజన. అంటే ఎట్లయితే యువత ఎటువైపు అయితే వెళ్తున్నారో వాళ్ళని వాళ్ళ వైపు వెళ్ళి సనాతన ధర్మం వైపు లాక్కునే ప్రయత్నం. ఎవరెవరు వస్తున్నారు, ఎంతమంది అటెండ్ అవుతారు? మేము ఇప్పుడు అప్రాక్సిమేట్ ఒక 20,000 మంది వస్తారు అనుకుంటున్నాం, ముఖ్యంగా యువకులు. మరి మా పార్టీ నుంచి మాత్రం రామచంద్రరావు గారు మా అధ్యక్షులు, మరి కిషన్ రెడ్డి గారు, మరి మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అన్ని జిల్లాలకు వెళ్ళి వస్తారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇది అసలు భజన్ క్లబ్బింగ్కు సంబంధించి యువత పెడదారిన పోతున్నారు. వాటికి సంబంధించి మోడర్న్ భజన అంటే ముందులాగా చెక్క భజన అలా కాదు, కొంచెం స్లోగా ఉండేటువంటి భజన, కొంచెం స్పీడ్గా మోడర్న్ భజన చేస్తున్నాం. దానికి సంబంధించి పార్టీ నేతలే కాకుండా పార్టీ ముఖ్య నేతలతో పాటు 20,000 మంది వరకు యువత వస్తారని, పూర్తి స్థాయిలో యువత వచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేశామని చెప్పి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చికోటి ప్రవీణ్ అంటున్నారు.